హాయ్ గాయ్స్! కన్యాకుమారి టు కాశ్మీర్ క్రాసింగ్ ఫ్రీలో ఇది డే 6. బెంగుళూరు నుంచి నడుస్తుండగా కొంతవరకు ఆటో బాయ్ లిఫ్ట్ ఇచ్చారు. ఆటో బాయ్ ఈ జంక్షన్ వరకు లిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. గంట సేపుడుగా వెయిట్ చేస్తున్నా ఏ లిఫ్ట్ దొరకలేదు. మంజు బ్రో అయితే మమ్మల్ని చూసి లిఫ్ట్ ఇచ్చాడు. బెంగుళూరు నుంచి బళ్ళారి వరకు వెళ్తాడట. అలా నైట్ అంతా మంజు బ్రోతో మాట్లాడుతూ టైం పాస్ అయిపోయింది. బ్రో ఏమో తన స్టోరీ చెప్పాడు. మేము మా స్టోరీ చెప్పాం. అలా బళ్ళారి వరకు వచ్చేసాం. అలా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆకలి అవుతుంది అనేసరికి బ్రో టిఫిన్ ఇప్పించాడు. అలా బ్రోతో మాట్లాడి చిన్న నోట్ రాయిపించాం. అది ఏంటన్నది మీకు కాశ్మీర్లోనే తెలుస్తుంది. బళ్ళారి నుంచి దావణగిరి వరకు ఒక ఆటో అంకుల్ గారు లిఫ్ట్ ఇచ్చారు. ఏంటిది ఇదంతా గట్ట అన్ని అడిగారు. ప్రతిదీ చెప్పాం. అతను ఇంప్రెస్ అయ్యారు. సో ఒక 100 రూపీస్ మాకు హెల్ప్ చేశారు. అక్కడ నుండి సరదాగా ఒక 20 km నడిచేసాం. ఇంకా 15 కిలోమీటర్లు హంపి రీచ్ అయిపోతాం. సగం వరకు లిఫ్ట్లతో వస్తాం, కానీ మిగతా సగం మారుమూలన ఎడార్లా ఉంది. నడుచుకుంటే వెళ్ళ రాళ్ళు అమ్ముకున్నోడికి తప్ప ఇంకెవ్వడికి పనికిరాదు భయ్య. ఎటు చూసినా రాళ్ళు రప్పలే. అంటే మాలాటోళ్ళకి కాదు, హంపి ఈజ్ జస్ట్ ఫర్ బైకర్స్. నువ్వు అలా వరకు నాకు చిరాగా వస్తుంది. మన హంపీలో తెలుగు వాళ్ళని కలిసాం. రాయచూరు ఫ్రమ్ రాయచూరు. అక్కడ నుండి హోస్పేట్ జంక్షన్ వరకు ట్రాక్టర్ బై లిఫ్ట్ ఇచ్చాడు. ట్రాక్టర్ మీద ఎంజాయ్ చేసి హోస్పేట్ నుండి విరూపాక్ష టెంపుల్ వరకు నడిచేసాం. అక్కడ అన్నదానం ఉంటుంది అనుకున్నాం, కాకపోతే మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది. కాకపోతే ఆ ఊరు వాళ్ళు మాకు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. నిజం చెప్తున్నాం మామ, కన్నడ పీపుల్ వెరీ గుడ్ పీపుల్. అక్కడ వాళ్ళకి ఏం చూపిస్తున్నాను అండ్ వాళ్ళు దేనికి ఎక్సైట్ అవుతున్నారో తెలుసుకోవాలంటే లాంగ్ ఫార్మాట్ కోసం వెయిట్ చేయండి మామ. ఇంకా మేము వీడియోస్ తీయాలి అంటే మీరు ఫాలో కొట్టి షేర్ చేయండి మామ.